హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత షార్ట్స్. అలా ఉన్నారండి. ఈరోజు స్పెషల్ పొట్లకాయ పెరుగు పచ్చడి స్టార్ట్ చేద్దాం. దానికోసం ఫస్ట్ పొట్లకాయని ఇలా చక్కగా వాష్ చేసుకొని పీల్ తీసుకోవాలండి. పీల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. లాంగ్ సీడ్స్ కూడా తీసుకోవాలండి. చూడండి, చక్కగా నేను పీల్ చేసుకున్నాను కదా. ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలండి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ హీట్ అయ్యాక మీరు కట్ చేసుకున్న పొట్లకాయ పీసెస్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. వీటిని చక్కగా కుక్ చేసుకోవాలి సాఫ్ట్ అయ్యే వరకు. ఒక 4 to 5 minutes పడుతుందండి కుక్ అవ్వడానికి. చూడండి, చక్కగా కుక్ అయింది. ఇప్పుడు దీనికి వాటర్ డ్రైన్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు యాడ్ చేసుకోవాలండి. మెంతులతో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దాని తర్వాత మినపప్పు, జీరా, ఆవాలు యాడ్ చేసుకోవాలండి. వీటిని క్రాకల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. దాని తర్వాత పచ్చిమిర్చి, ఇంకా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. మీ స్పైస్ బట్టి కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ వేయం కదండి, మీరు గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి. చూడండి, చక్కగా ఫ్రై అయ్యాయి కదండి. కలర్ కూడా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందామండి, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం గ్రేట్ చేసుకున్న జింజర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని చక్కగా ఒక 1-2 minutes అలా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఫ్రై అయిన తర్వాత మనం డ్రైన్ చేసుకున్న పొట్లకాయ ఉంది కదండి, పీసెస్ అవి యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 3 to 4 minutes అలాగా. చూడండి, చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక 3-4 minutes అలాగే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే దీని రా స్మెల్ అంతా పోతుందండి, ఫ్లేవర్ బాగుంటుంది. మరోసారి మిక్స్ చేసుకోవాలండి. చూడండి, లైట్గా వాటర్ రిలీజ్ అయింది కదండి. ఇప్పుడు మనం పొట్లకాయ చక్కగా ఫ్రై అయినట్టేనండి. గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసుకొని ఈ మిక్చర్ని కూల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. మరో పక్క ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో కర్డ్ యాడ్ చేసుకోవాలండి. కర్డ్ ఎక్కువ పులుపు ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. వీటిని చక్కగా విస్కర్తో బీట్ చేసుకోవాలండి, లంప్స్ లేకుండా. ఇలా చక్కగా క్రీమ్లా అయిపోవాలండి. మన పొట్లకాయ ఉంది కదండి, అది చక్కగా కూల్ అయిందండి. ఇప్పుడు దీంట్లో ఇది మిక్స్ చేసుకోవాలి. కూల్ అయ్యే తర్వాతే మిక్స్ చేయండి, లేదంటే పెరుగు ముక్కలు ముక్కల్లా అయిపోతుందండి, విరిగిపోతుంది. ఇప్పుడు దీంట్ని చక్కగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి, సమానంగా మిక్స్ అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందామండి మీ టేస్ట్ బట్టి. యాడ్ చేసుకొని మరోసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చక్కగా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవడమేనండి. మన యమ్మీ పొట్లకాయ రెడీ అయిందండి. వేడివేడి రైస్తో అయినా రోటీతోనైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.